ఇలా సంచులలో నింపి పెట్టిన బియ్యం సంచులను సైడ్కి తీసి పెడితే అక్కడ ఉన్న వాళ్ళు ఆ సంచులను తీసుకెళ్ళి అందులో కరెక్ట్గా 50 kgs ఉన్నాయా లేదా ఒక్కొక్క సంచులని చెక్ చేసి, లేకపోతే అందులో కొన్ని బియ్యం పోసి సెట్ చేస్తారనమాట. ఒకవేళ ఎక్కువ ఉంటే తీసేస్తారు. మిషన్లో వడ్లేసి బియ్యం అయితే తీసిస్తున్నారు కదా, దానికి మనీ అయితే ఏం తీసుకోరంట, వడ్లు తీసేసుకుంటారంట. మరి ఎలానో నాకు అర్థం కాలే. మా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు అవి మిషన్లోనే తీసేసుకుంటారు వాళ్ళని చెప్పారు. ఇంకా ఇలా తూకం వేసే వాళ్ళకైతే రైస్ ఇస్తారు, వాళ్ళకు కూడా మనీ ఏమి ఇవ్వరు. వెళ్ళే టైంకి వాళ్ళకు కొన్ని రైస్ ఇచ్చి వెళ్తామన్నమాట. వాళ్ళు తీసుకునేది మనీ కేవలం దేనికంటే సంచులకిను, ఇలా వెనకాల సైడ్ అతను సంచులను క్లోజ్ చేస్తున్నాడు కదా మిషన్ తోటి, దానికి మాత్రం మనీ తీసుకుంటారనమాట. ఇంకా ఇలా తూకం పెట్టడం అలా స్టిచ్ చేయడం మొత్తం అయిపోయిన తర్వాత అయితే ట్రాక్టర్లోకి వాళ్ళే ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత ఆ ట్రాక్టర్ అయితే డైరెక్ట్ మన ఇంటి దగ్గరికి వచ్చి దింపేస్తుంది. అతనికి మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అతను ఒక 200 అలా ఏం తీసుకుంటారనమాట, వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది.